నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలింగ్ అనంతరం హింసపై ఈసీ చర్యలు పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్ పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీల బదిలీకి ఆదేశాలు 3 జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశం ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం ప్రత్యేక కమిటీలు వేసి అడ్డుకోవాలని మార్గదర్శకాలు నడి వేసవిలో హైదరాబాద్ను ముంచెత్తిన వాన జలమయమైన లోతట్టు ప్రాంతాలు నాలాలు కుంగి కొట్టుకుపోయిన వాహనాలు భారీ వర్షాలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలతో సహాయ చర్యలు జిల్లాల్లో కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం రైతుల హక్కులు హామీల సాధనకు తెలంగాణ వ్యాప్తంగా భారాస నిరసనలు ధాన్యానికి బోనస్ మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ సీఏఏపై అబద్ధపు ప్రచారంతో అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర సమర్థంగా తిప్పికొట్టామని యూపీ పర్యటనలో ప్రధాని వెల్లడి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది హింస అరికట్టడంలో విఫలమైనందుకు పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేసింది ఈ నలుగురు శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది అలాగే పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది ఎన్నికల అనంతర హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసి ప్రతి కేసుకు సంబంధించిన వివరాలతో నివేదికను 2 రోజుల్లో తమకు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది దర్యాప్తు మేరకు ఆయా కేసులో ఎఫ్ఐఆర్లలో మార్పులు చేసి తగిన ఐపీసీ సెక్షన్లను చేర్చాలని సూచించింది 25 కంపెనీల సాయుధ పోలీస్ బలగాలను లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా బలగాలను ఏపీలో కొనసాగించాలని ఆదేశించింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది హింసాత్మక ఘటనలపై సీఎస్ డీజీపీ వివరణ తీసుకున్నట్లు వెల్లడించింది ఈసీ సమన్ల మేరకు ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలింగ్ అనంతర హింసపై వివరణ ఇచ్చారు సుమారు 25 నిమిషాలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సీఎస్ డీజీపీ సమావేశమయ్యారు అనంతరం ఎస్పీలు కలెక్టర్పై చర్యలు తీసుకుంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది నిందితులందరినీ చిత్తూరు సబ్ జైలుకు తరలించారు పులివర్తి నానిపై పోలింగ్ మరుసటి రోజే హత్యాయత్నం జరిగింది పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన నానిపై వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి పులివర్తి నానిపై మారణాయుధాలతో దాడి చేశారు ఈ ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి పులివర్తి నాని తప్పించుకోగా ఆయన భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ రోజు మరుసటి రోజు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన పల్నాడు జిల్లా మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది మాచర్ల ప్రధాన మార్గాల్లో కవాతు నిర్వహించిన పోలీసులు చాలా చోట్ల బ్యారికేడ్లు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు మాచర్లలో 144 సెక్షన్ ఉన్నందున ఎవరూ దుకాణాలు తెరవలేదు మరోవైపు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు పెట్రోల్ బాంబుల్ని పోలీసులు గుర్తించారు ఇక్కడ ఎన్నికల అనంతర హింసపై విచారణకు వెళ్లిన పోలీసులు అందుకు బాధ్యుల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో తనిఖీలు చేస్తుండగా వైకాపా గ్రామస్థాయి నాయకుల ఇళ్లలో బాంబులు లభించాయి ఈ బాంబుల్ని పోలింగ్ రోజు విధ్వంసం సృష్టించేందుకే సిద్ధం చేసినప్పటికీ పోలీసుల ముందస్తు హెచ్చరికలతో వాటిని బయటకు తీయలేకపోయారని తెలుస్తోంది అయితే పోలింగ్ జరిగిన మరుసటి రోజు ఘర్షణలపై విచారణ కోసం వెళ్లిన పోలీసులు బాంబుల్ని గుర్తించారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం హింస కొనసాగుతూనే ఉంది ప్రశాంతంగా ఉండే విశాఖలో వైకాపా రౌడీలు చెలరేగిపోయారు తెలుగుదేశానికి ఓటు వేశారంటూ విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద ఒక ఇంట్లో 2 మహిళలు యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు వైకాపా మూకల దాడిలో 3కి తీవ్ర గాయాలు కాగా వారికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు దాడికి పాల్పడ్డ 2ని కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురిసిన భారీ వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. మధ్యాహ్నం నుంచి కురిసిన వానకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి ఈదురుగాలుల తోడై పలుచోట్ల చెట్లు కూలాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో నాలాపై స్లాబ్ కుంగి ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. షేక్పేట్, అంబర్పేట్, నాంపల్లి, ఖైరతాబాద్, గోల్కొండల్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే చాలా ప్రాంతాల్లో 6 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించగా పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు శ్రమిస్తున్నాయి. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సిక్ విలేజ్ హాకీ మైదానం వద్ద ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరింది. రెజిమెంటల్ బజార్ మనోహర్ థియేటర్ సమీపంలో రోడ్డుపై వరద నీరు చేరి చిన్నపాటి చెరువును తలపించింది. బషీర్బాగ్, గోషామహల్, బేగం బజార్, అఫ్జల్గంజ్, ఖైరతాబాద్, సోమాజిగూడలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలుచోట్ల మురుగు కాల్వలు పొంగిపొర్లాయి. హిమాయత్ నగర్ వీధి నెంబర్ 15లో భారీ వృక్షం నేల కొరిగింది. రెడ్ హిల్స్ సమీపంలో అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్కు వెళ్లే దారిపై భారీగా వరద నీరు ప్రవహించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో నాయని నరసింహారెడ్డి స్టీల్ వంతెన చిన్నపాటి చెరువును తలపించింది. వంతెనపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట రైల్వే అండర్ పాస్ కింద భారీగా వర్షపు నీరు చేరి దిల్సుఖ్ నగర్, కోఠి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట రైల్వే బ్రిడ్జికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచాయి. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. విజయవాడ జాతీయ రహదారిపై నీరు చేరి పాదచారులు ఇబ్బంది పడ్డారు. కూకట్పల్లి పరిధిలోని కాలనీల్లో కురిసిన వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. సైబర్ టవర్స్ వద్ద వరద నీరు చేరడంతో మాదాపూర్ నుంచి కేపీహెచ్పీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. కార్యాలయాల నుంచి ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో నాలా పైకప్పు కూలి ఉదయనగర్ నాలాలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. నాలా స్లాబు కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాలా స్లాబు కూలిన ప్రాంతాన్ని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నాలా గోడలకు సిబ్బంది తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ఇంజనీరింగ్ అధికారులతో వర్షంపై సమీక్షించిన జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని కమిషనర్ సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన చోట డీఆర్ఎఫ్ సిబ్బంది నీటిని మళ్లిస్తున్నారు. కూలిన చెట్లను తొలగించే పనులు చేపట్టారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ శివారు సహా వేర్వేరు జిల్లాల్లో దంచికొట్టిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహేర్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి, అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. బిలాల్పూర్లో వడగళ్లు పడగా లోతట్టు ప్రాంతాలు జలమయమై పలుచోట్ల విద్యుత్ సరఫరాలు అంతరాయాలు ఏర్పడ్డాయి. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సంగారెడ్డిలో డ్రైన్లు పొంగి రోడ్లపై నీళ్లు నిలవగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గాలి దుమారానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ వ్యాప్తంగా కల్లాలోని ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వేములవాడ మున్సిపాలిటీ సాత్రాజ్పల్లిలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా 4 గాయపడ్డారు. పలుచోట్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేశారు. దక్షిణ తమిళనాడుపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్లుండి అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది.
రైతు హక్కులు హామీల సాధనకు తెలంగాణ వ్యాప్తంగా భారాస శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వడ్లకు 500 రూపాయల బోనస్, మద్దతు ధర కల్పించాలని రైతులతో కలిసి ఆందోళన చేశారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంచిర్యాల, పెద్దపల్లి, నల్గొండ, సిద్దిపేటలో భారాస కార్యకర్తలు ధర్నాలు చేశారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణలో 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిటీ బహిరంగ ప్రకటన చేసింది. 2014 నుంచి విద్యుత్ కొనుగోళ్లపై అవగాహన ఉన్నా, సాక్ష్యాలు, వివరాలు ఉన్నా 10 రోజుల్లో తెలపాలని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 2014లో బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చిన ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని కమిషన్ కోరింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సేకరణకు సంబంధించి వివరాలు తెలిస్తే చెప్పాలని సూచించింది. 1000 మెగావాట్ల కాంట్రాక్టెడ్ కెపాసిటీపై అంచనా ఆధారంగా ఇచ్చిన ఆదేశాలపై సమాచారం ఇవ్వాలని కమిషన్ కోరింది. అత్యంత ప్రభావవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో మణుగూరు వద్ద భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బీటీపీఎస్ స్థాపనకు ఎందుకు అనుమతించారో చెప్పాలని కమిషన్ పేర్కొంది. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 7 ఏళ్లు తీసుకున్న కారణాలపై వివరాలు ఉంటే తెలపాలని కమిషన్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ వివరాలను ఈమెయిల్ లేదా పోస్ట్ ద్వారా తెలపాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలు ఆపాలన్న తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకాల కట్టడిపై ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఏపీలో ఇసుక తవ్వకాలపై తనిఖీలకు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో మధ్యంతర నివేదిక సమర్పించిన కేంద్ర పర్యావరణ శాఖ ఏపీలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. అటు ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. అనంతరం పిటిషనర్ దండా నాగేంద్ర కుమార్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఏపీలో 10,000 కోట్ల రూపాయలకు పైనే ఇసుక అక్రమ రవాణా జరిగినట్టు వివరించారు. ఈ నెల 10న సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఏపీ సర్కార్ ఇసుక తవ్వకాలు కొనసాగించిందంటూ ఫోటోలు, ఆధారాలను లూత్రా కోర్టుకు సమర్పించారు. జీపీఎస్ మ్యాపింగ్ కెమెరా ద్వారా సేకరించిన ఆధారాలు, మీడియాలో వచ్చిన కథనాలను కూడా కోర్టుకు అందించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఏపీ సర్కార్, ప్రైవేటు కంపెనీలు కలిసిమెలిసి ముందుకెళ్తున్నాయని లూత్రా కోర్టుకు వివరించారు. ఈ దశలో ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తమ ఆదేశాలను పెడచెవిన పెట్టి యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగించడమేంటని నిలదీసింది. ఈ దశలో ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెబుతుండగానే ధర్మాసనం ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయడానికి ప్రతి జిల్లాలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సహా వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిర్యాదులు పరిష్కారం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొంది. టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ ఏర్పాటు చేసి ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులను వాటికి పంపొచ్చనే అంశానికి విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపింది. ఈ వ్యవస్థకు వచ్చే ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 2-3 రోజుల్లోనే ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతివాది దండా నాగేంద్ర కుమార్ కు సమాచారం ఇవ్వాలని ధర్మాసనం నిర్దేశించింది. 4 రోజుల్లోపు అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతున్న రీచ్లను సందర్శించి అక్కడి కార్యకలాపాలు నిలిపివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిషేధించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని ధర్మాసనం హెచ్చరించింది. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసే కమిటీ అధికారులు తాము సుప్రీంకోర్టు నియమిత అధికారులుగా గుర్తెరిగి విధులను నిర్వర్తించాలని కోర్టు స్పష్టం చేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా లేదా అన్నది తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ఈ తనిఖీల సమాచారాన్ని ఏపీ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని మార్గదర్శకాల్లో కోర్టు స్పష్టం చేసింది. జులై 9లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ జులై 15కు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను నిలిపివేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఆఫీస్ వెర్షన్ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. కొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ అవసరం లేదన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ ఆఫీస్ మూసివేత అప్గ్రేడ్ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే వరకు నిలిపివేసేలా సీఎస్ ను ఆదేశించాలని కోరారు. ఇప్పటికే కీలక రికార్డులు మాయమయ్యాయని ఆయన ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం పలు రికార్డుల్ని సిఐడి కాల్ చేసిందన్నారు. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఫైళ్లు, నోట్ ఫైళ్లు, రికార్డులు మాయం కాకుండా భద్రపరచాలని, అన్ని హెచ్ఓడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్థిగా తనను ఆదరించి అండగా నిలిచిన ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. ఏపీలో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల వరకు పోలింగ్ లో పాల్గొన్నారని కొనియాడారు. ఎన్నికల్లో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా జనసేన, తెలుగుదేశం, భాజపా కార్యకర్తలు వ్యవహరించిన తీరు బాగుందని కితాబునిచ్చారు. పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి వర్మ అనుభవం తీసుకుని ముందుకు వెళ్తారని పవన్ స్పష్టం చేశారు. మార్పు కోసం ముందడుగు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు మహారాష్ట్రలో పర్యటించారు. ఈ ఉదయం కోల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఆయన సతీ సమేతంగా సందర్శించారు. మధ్యాహ్నం షిరిడి వెళ్లి సాయిబాబాను చంద్రబాబు భువనేశ్వరి దర్శించుకున్నారు. షిరిడి సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. దర్శనం తర్వాత వారు హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన సాగటం లేదని నాగర్ కర్నూలు భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ఇటీవలే అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నాయకులపై జరిగిన దాడి ఘటనలపై డీజీపీని కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటనలు జరగటం సిగ్గుచేటని ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేశారని, భారాస నేత కృషాంక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కళ్ల ముందే దాడి జరిగినా పట్టించుకోలేదని ప్రశ్నించారు. సమస్యాత్మకమైన గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల్లో పికెట్లు కూడా పెట్టాలని చెప్పేసి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ దాడులు చేస్తున్న వ్యక్తులను కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. వాళ్ళ మీద అర్జెంటుగా పీడీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పేసి మేము డీజీపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అరాచకానికి మరి తెర దించాలి, లేకపోతే మాత్రం మరి రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అని కూడా నేను ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చి 6 నెలలు కూడా కాలేదు. అరాచక శక్తులన్నీ కూడా మళ్ళొకసారి జూలు విధించి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అటు ఇదే మద్యం విధానంలో సిబిఐ నమోదు చేసిన మరో కేసులో ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ 2 కేసుల విచారణను కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. అనునిత్యం ప్రజల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ బస్సులపై దాడులను సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారు రాచలూరు గేట్ వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుపై జరిగిన దాడిని సజ్జనార్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఖండించారు. కొందరు దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడి చేశారని, అదృష్టవశాత్తు బస్సులోని ప్రయాణికులకు ఏం కాలేదని తెలిపారు. ఈ ఘటనపై మహేశ్వరం ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపిన సజ్జనార్ బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. బస్ డ్యామేజీ ఖర్చుల్ని బాధ్యుల నుంచి వసూలు చేస్తామని తెలిపారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేసి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. శరణార్థుల్ని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ఉత్తరప్రదేశ్ ఆజంగఢ్లో నిర్వహించిన ప్రచార సభలో మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు వేర్వేరు అయినప్పటికీ వారి దుకాణం ఒకటేనని చెప్పారు. ఆ దుకాణంలో అసత్యాలు, బుజ్జగింపు రాజకీయాలు, అవినీతికి పాల్పడతారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఈసారి బుజ్జగింపు రాజకీయాల డోస్ను మరింత పెంచాయన్న మోదీ ఉత్తరప్రదేశ్లో భాజపా ప్రభుత్వం అధికారం చేపట్టాక గూండారాజుకు ముగింపు పలికినట్లు తెలిపారు. సెక్యులరిజం పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న బుజ్జగింపు రాజకీయాల ముసుగును తొలగించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. देश की जनता जान गई है, देश का हर नागरिक जान गया है कि आप लोगों ने वोट बैंक की राजनीति करके हिंदू मुसलमान को लड़ा करके और सेक्युलरिज्म का ऐसा चोला पहन लिया था
कि आपकी अंदर की पाप की सच्चाई बाहर नहीं आती थी। ये मोदी है जिसने आपका नकाब उतार दिया है। आप ढोंगी है, आप सांप्रदायिक है। आपने देश को 7 दशक तक संप्रदाय की आग में जूझने के लिए मजबूर कर दिया है। मैं साफ साफ कहना चाहता हूं मेरे भाइयों बहनों, ये मोदी की गारंटी है। देश विदेश कहीं से भी जो भी ताकत इकट्ठी करनी है कर लो। मैं भी मैदान में हूं, तुम भी मैदान में हो। आप सीएए नहीं मिटा पाओगे। రిజర్వేషన్ల విషయంలో భాజపాపై ప్రతిపక్షాల విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం సహా రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. భాజపా నేతలు రిజర్వేషన్లకు ఎప్పుడూ వ్యతిరేకమేనని ఆయన ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో లక్నోలో నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. 2025 సెప్టెంబర్ 17 నాటికి ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రధానిని చేస్తారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈసారి భాజపాకు 220 సీట్ల కంటే తక్కువే వస్తాయని కేజ్రీవాల్ తెలిపారు. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. मैं 4 बातें रखना चाहता हूं। पहला ये कि ये चुनाव भारतीय जनता पार्टी मोदी जी अपने लिए वोट नहीं, अमित शाह जी को प्रधानमंत्री बनाने के लिए वोट मांग रहे हैं। दूसरी बात, अगर ये लोग जीत गए तो योगी आदित्यनाथ जी को 2 से 3 महीने के अंदर उत्तर प्रदेश के सीएम पद से हटा दिया जाएगा। नंबर 3, इन लोगों की पूरी तैयारी है, अगर ये लोग जीत गए तो संविधान को बदल के SC ST और OBC का रिजर्वेशन खत्म कर दिया जाएगा। और नंबर 4 जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है। 4 దశల ఎన్నికలు ముగిసిన తర్వాత భాజపాకు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. అందుకే 400 పార్ నినాదాన్ని పక్కన పెట్టేసిందని ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో జరిగిన ప్రచార సభలో ప్రియాంక చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె ప్రధాని రోజుకొక మాట మారుస్తారని ఆరోపించారు. ఈ రోజు ఒకటి చెబితే రేపు ఇంకొకటి చెబుతారని, అలాంటి ప్రధాని మాటలను ఎలా నమ్మగలమని ప్రియాంక ప్రశ్నించారు. రాయ్ బరేలీ, అమేఠీలో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని ప్రియాంక విశ్వాసం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీని ప్రజల మధ్య చూడలేదని, స్టేజ్ పై నుంచి కిందకు దిగకుంటే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రియాంక ప్రశ్నించారు. आज देश में जो प्रधानमंत्री हैं 10 सालों में एक बार दिखा दीजिए उनको जनता देती, उनको दूर से जनता देखती है, टीवी पे आते हैं साफ सुथरे सबके हुए, लेकिन जनता के बीच में कभी नहीं आते। यहाँ तो इंदिरा जी आती थी, पैदल आती थी आपके गांव में, आपके बुजुर्ग बताएंगे आपको। आज के प्रधानमंत्री यहाँ मंच से उतरकर आपको नमस्ते नहीं करेंगे, ऊपर से ही दिखेंगे, अपने ही संसदीय क्षेत्र में गाड़ी में यूँ जा रहे हैं और दूर दूर से यूँ हाथ मिला रहे हैं। अरे उनको कौन बताएगा कि जनता की क्या समस्या है? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగిన 4 విడతల పోలింగ్ లో 66.95% ఓటింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉండగా 4 విడతల్లో 45.1 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపింది. మొదటి 4 విడతల్లో 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 స్థానాలకు ఓటింగ్ జరగగా మరో 164 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ 3 విడతల్లో ఓటర్లు ముందుకు వచ్చి ఓటేయాలని పిలుపునిచ్చిన ఈసీ అందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది. ఇందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రైవేట్ సంస్థలు, టెలికాం ప్లాట్ఫామ్లు, ప్రభావశీలురు, ప్రముఖులు ఓటర్లను ప్రోత్సహించేందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నట్లు వివరించింది. అమెరికా, ఆసియా విపణుల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 117 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 677 పాయింట్లు లాభపడింది. క్రితం ముగింపు కంటే దాదాపు 350 పాయింట్ల ఎగువన 73,338 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. తర్వాత తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన సెన్సెక్స్ ఒక దశలో 72,530 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో భారీగా పుంజుకున్న సూచీ 73,749 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 73,664 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 203 పాయింట్ల లాభంతో 22,404 వద్ద ముగిసింది.